చెట్లను కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అందుకే మొక్కలు నాటాలే. కానీ ఈ కాలం ఎట్టున్నదోలా నాటుడు సంగతి పక్కన పెట్టు, చెట్లను నరుకుతుర్రు. అగో గట్ల నరకొద్దని ఒక బుజ్జి ఒక పెద్ద పని చేసింది. డైరెక్ట్ గిన్నెస్ బుక్కులకే ఎక్కింది. ఇంతకు ఏం చేసిందంటారా? చూడురి మీరే. ఇగో ఈ బుజ్జిని చూడురోళ్ళ చెట్టును పట్టుకొని నిలుస్తున్నది. బడికి పోనంటుందా ఏంది అనేరు? బడి కోసం కాదు, ఈ చెట్ల కోసమే. ఇట్లా చెట్టును 72 గంటలు పట్టుకొని గిన్నిస్ బుక్లకు కూడా ఎక్కింది. అరే అవ్వ అంటే తిండి లేదు, టికానా లేదు, నిద్ర లేదు, ఏం లేదు. 3 వద్దులు ఇట్లనే ఉన్నదల్లా. అగో ముఖం చూడు పాపం ఎట్లా మార్చుకపోయిందో. మరి ఎందుకు ఇట్లా? ఏమైనా పిచ్చా, దివానదా? గిన్నిస్ రికార్డు కోసం ఇట్లా చేయొచ్చునా అనేరు? అట్లా అనకుర్రి. ఎందుకంటే ఈమె దునియాకు పెద్ద సందేశం ఇచ్చేందుకు ఈ పని చేసింది. చెట్లను కాపాడుర్రి, నరకకుర్రి, చెట్టు లేకుండా మనం లేము అని అందరికి చెప్పేదందుకు ఇట్లా చెట్టును పట్టుకొని 72 గంటలు ఉన్నది. నిజంగా గ్రేట్ కదా. తిప్పి కొడితే ఈ బుజ్జి వయసు 22 ఏళ్ళు. కెన్యా దేశంలో ఉంటుంది. ఈ చెట్లు నరుక్కుంటా పోతుంటే వాతావరణం అంతా ఖరాబ్ అవుతుంది, జీవాలకు గోస అవుతుంది, మనం బతకాలంటే అడవులు ఉండాలి, చెట్లు నరకద్దు అని ఉప్పాసం ఉండి మరి ఇట్లా చేసింది అన్నట్టు. అసలు ఈ సందేశం మన రేవంత్ సార్కి ఇచ్చేది ఉండే. ఎందుకంటే సారు మన హెచ్సీలో చేసిన పర్ఫార్మెన్స్ లోకమంతా చూసింది కదా. బుల్డోజర్లు తెప్పించి చెట్లు నరికే ఉపాయం చేసే జీవాలు ఎంత కూసబడ్డాయో అందరం చూసినాం మనం.